సరే, ఇక ఏపీలో మన పాలిటిక్స్ చూసుకుంటే పొగాకు రైతుల కోసం జగన్ రైతు పోరు స్టార్ట్ చేశారు. ఇందులో కొంత వైసీపీ నేతల అత్యుత్సాహం కనిపిస్తోంది. ఒక టిఫిన్ సెంటర్ మహిళతో వాగ్వాదానికి దిగటం, దీనిపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. సైలెన్సర్లు తొలగించి బైక్ ర్యాలీలు చేపట్టడం, ఇదంతా కూడా ఏ విధంగా చూడాలి సార్? అంటే సైలెన్సర్లు తొలగించి ర్యాలీ చేయటం ఇదంతా కొంత గందరగోళ వ్యవహారమే. ఎందుకంటే యూత్ రావటము చేయటం అనేది ఒకటే అంశం అయితే, భయోత్పాతాన్ని సృష్టించాలన్న ఇంటెన్షన్ ఉండటం అనేది అది ఖచ్చితంగా వేరే విద్వేషాలకి వేరే సమస్యలకి కారణం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఈ పొగాకు రైతుల పరామర్శ గిట్టుబాటు ధర డిమాండ్తో వైసీపీ అధినేత ఈ దేవరాపల్లి వెళ్ళారు. సరే, పొగాకు రైతులు పరామర్శించారు, జగన్మోహన్ రెడ్డి ఒక ర్యాలీగా వెళ్ళారు, వచ్చారు. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రైతు పోరాట కార్యక్రమంలో భాగంగా వెళ్ళొచ్చారు. ఇక్కడ ఏంటంటే వైసీపీ కార్యకర్తలు వీధుల్లో వేరంగం వేశారు, బైకులకు సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు, కళాశాల ముందు డీజే సౌండ్లతో గోల చేశారు. అలాగే చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న మహిళపై రుబాబుకు దిగారు, పొగాకు బేళ్లపై ఎక్కి ధ్వంసం చేశారు. ఎప్పటి మాదిరిగానే అనుమతి లేకపోయినా ర్యాలీ పేరుతో బల ప్రదర్శన చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి వెళ్ళిపోయారు. ఇది ఇప్పుడు ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. ఈ ఇష్యూని ఇప్పుడు టీడీపీ కానీ కూటమి పార్టీలు కానీ కూటమి నేతలు కానీ ప్రస్తావిస్తున్నారు. అలాగే హోంమంత్రి అనిత కూడా మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పరామర్శల పేరుతో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారు, తన రాజకీయం కోసం పేదలను గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమిచ్చారు. చంద్రబాబు కూడా ఇండైరెక్ట్ గా ఒక వ్యాఖ్య చేశారు. 2 ఏళ్లలో జగన్ చేసిన పర్యటనలతో 3 ప్రాణాలు కోల్పోయారని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వైసీపీ ప్రస్తావిస్తున్న అంశం ఏంటి, మాజీ ముఖ్యమంత్రి, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆయన ప్రతిపక్ష నేత అండ్ వైసీపీ భాషలో ఒక పరామర్శకు వచ్చేటప్పుడు ఒక ఇష్యూ పైన ప్రజలను అడ్రస్ చేయాలన్న ఆలోచనతో వచ్చినప్పుడు సరైన భద్రత కల్పించడం లేదు, ఆయన తగ్గ భద్రత కల్పించకపోవటం వల్ల, సరైన రీతిలో పోలీస్ సిబ్బంది లేకపోవటం వల్ల జనసందోహం మాబ్గా వచ్చేస్తున్నారు, అది కంట్రోల్ చేయలేకపోతున్నాము, అందువల్ల సమస్యలు వస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ దీన్ని కావాలనే ఇష్యూస్ క్రియేట్ చేయడానికి, ఇష్యూస్ పెద్ద చేయడానికి కావాలనే భద్రత ఇవ్వట్లేదు, మాబ్ని కంట్రోల్ చేసే లేదంటే క్రౌడ్ ని కంట్రోల్ చేసే విధానం ఉండడం లేదు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. నిన్న హోంమంత్రి అనిత మొత్తం వీడియోలు అన్ని ప్లే చేస్తూ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఈ విధంగా ఉన్నాయని ఆయన మాట్లాడారు. అదే సందర్భంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి నేతృత్వంలో హోంమంత్రి అమిత్ షాను కలిసి జగన్ భద్రత కల్పించడం లేదు, ఆయన భద్రతకు ముప్పు ఉందని వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. ఇట్లా ఏంటంటే ఇది ఒక డబుల్ ఎడ్జ్డ్ గేమ్ లాగా నడుస్తుంది రాజకీయంగా. ఏదేమైనా ఆ టిఫిన్ సెంటర్ ప్రస్తావన హోంమంత్రి అనిత చేశారు కదా, మళ్ళీ ఆమె వెంటనే ఒక వివరణ ఇచ్చింది. ఏమేమైనా వివరణ ఇచ్చింది, వైసీపీ శ్రేణులు ఎవరు నా టిఫిన్ షాప్ ను ధ్వంసం చేయలేదు, ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి రావడంతో జన సందోహం అనేది ఒక్కసారిగా ఉరుముకొచ్చింది, దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొంత నా టిఫిన్ సెంటర్ దగ్గర జనం పట్టడం వల్ల డ్యామేజ్ అయిందని ఆమె ఇప్పుడు వివరణ ఇచ్చింది. ఆ వివరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోంది. లేదు ఈ టిఫిన్ సెంటర్ ధ్వంసం అయింది, వీళ్ళే ధ్వంసం చేశారన్న వీడియోని హోంమంత్రి అనిత ప్రదర్శిస్తున్నారు. మరి ఇప్పుడు ఏమని అనాలో అర్థం కావట్లేదు. ఇలా ఈ ఇష్యూ ఉంది. రెండోది, ఈ ఇష్యూస్ తో పాటు ప్రధానంగా మిగతా సమస్యల అంశాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. ఏంటంటే వైసీపీ ప్రతిదాన్ని గందరగోళం చేయాలనుకుంటుందని. కానీ ఒక మాట మనం చెప్పాలి, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడే అభిమానులు నిజంగా కనుక ఈ విధంగా సైలెన్స్ తీసి భయోత్పాతం సృష్టించే వాతావరణం నిజంగా క్రియేట్ చేసి ఉంటే, ఇలాంటి రఫ్ గా ప్రవర్తించుంటే ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది. వాళ్ళు చేయలేదంటున్నారు, కానీ చేసినట్టుగా కొన్ని అంశాలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్న వాతావరణం. శ్రీకాకుళంలో కూడా చూసాం. యాక్చువల్గా ఒక మహిళా ఎస్ఐని ఆమె వెళ్తూ ఉండగా వీళ్ళందరూ అందరూ కలిసి వెళ్తున్నారు, కానీ ఆమె నెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది కూటమి. నెట్టే ప్రయత్నం కాదు, అక్కడ ఆందోళనలో భాగంగానే అందరూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆమె కూడా ముందు వెళ్తున్నారు క్రౌడ్ లో ఉండడం వల్ల అన్నది వీళ్ళు ఇచ్చిన వివరణ. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి విమర్శించింది కాబట్టి, హోంమంత్రి అనిత ఆరోపణలు చేశారు కాబట్టి మేము ఏమీ చేయలేదు, మీ శుద్ధపసలో అనకూడదు. నిజంగా ఇలాంటి ఇష్యూస్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు మా పరంగా మీ పార్టీ కార్యకర్తలు ఒకవేళ అందరూ అలా ఉండరు, కొందరు దుర్బుద్ధితో ఇలాంటి పరిణామాలకు కారణం అవుతారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రతిదీ రాజకీయంగా చేస్తున్నారని ఆరోపించడానికి కూడా అవకాశం ఉండదు. అట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం కూడా రాజకీయంగా, నేను చెప్పాను కదా, రాజకీయంగా శత్రువులు ఉండరు, ప్రత్యర్థులే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి,
11 సీట్లు వచ్చినా 40% ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫినామినాలో ఆయన ఒక స్ట్రాంగ్ కంటెండర్. అందుకు ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కూడా జనాల ఫాలోయింగ్ ఉంది, ఆయనకి పార్టీ క్యాడర్ బలంగా ఉంది. ఖచ్చితంగా ఆయన వస్తున్నారు అన్నప్పుడు మొబిలైజ్ అవుతారు క్రౌడ్. అలాంటప్పుడు వాటిని కొంచెం కంట్రోల్ చేసి అందరూ అతనిపైకి వెళ్లకుండా, ఉదుటున ఆయనపై పడకుండా కొంచెం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా, ఆ సెక్యూరిటీ బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలకు కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత సమయం పాటించాల్సిన బాధ్యత ఉందో, జగన్మోహన్ రెడ్డికి కూడా అదే రీతిలో కొంత భద్రత కల్పించి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా కూటమికి ఉంది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగానే చూడాలి, ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పే కదా, ఒక మాజీ సీఎం ఆయన జెడ్+ కేటగిరీ ఉంది. రెండు క్రౌడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఒక ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా, ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ వ్యవస్థ అనేది శాశ్వతం అంటారు కదా. అలాగే ఈ ఈ విషయంలో మాత్రం వైసీపీకి మనం చెప్పాల్సినవి చెప్పాం. అలాగే కూటమి సంబంధించి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చాం. రైట్.